నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో 2025 మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థానచలనాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి, కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి. అయితే వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తమవుతాయి. మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు. అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది. గజకేసరి యోగము, నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము, రాజయోగము, ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము. అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి మే నెలలో 2025లో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము, వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడము జరుగుతోంది. అయితే ఈ యోగాలు జాతక చక్రంలో 3, 6, 10, 11 స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది. అయితే ఈ 3, 6, 10, 11 స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి, మూడో స్థానము అంటే కనుక అంటే మనకి ఈ జాతకుడికి ఈ 3, 6, 10, 11 స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు. ఈ 3, 6, 10, 11ని ఉపచయన స్థానాలు అంటారనమాట. అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి, పురోగతి కనబడుతుంటుంది. అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను. మూడవ స్థానము ధైర్య స్థానము. ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను, తర్వాత ఆ సామర్థ్యాలను, ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని, కెపాసిటీని తెలియచెప్పే స్థానము మూడవ స్థానము. అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము. ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు, కష్టాలు, ఇబ్బందులు, ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఊరుకూరుకునే వ్యాధులు వస్తుంటాయి. ఊరుకూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కారణము ఆరవ స్థానం అన్నమాట. అయితే కొంతమందికి తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఈ వృద్ధి యోగంలో గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు అధికమైన ఆనందాన్ని ఇస్తాడు. ఇప్పుడు మీ రాశిలో శుక్రుడు ఉన్నాడనమాట. చాలా ఆనందాలు, మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసినట్టయితే ఆర్ట్స్, డిజైనింగ్, హోటల్ మేనేజ్మెంట్ లో చదువుతున్న విద్యార్థులకు మంచి అవకాశాలు రావడము, మీరు క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడము, లేదా విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు విదేశాలు వెళ్ళే అవకాశము, ఇలాంటి మంచి మంచి డెవలప్మెంట్, గ్రోత్, పురోగతి అన్నీ కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే మల్టీనేషనల్ కంపెనీల్లో అవకాశాలు రావడము, ఇప్పుడు చేస్తున్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద కంపెనీల్లోకి, ఎంఎన్సి కంపెనీల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా మీకు వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చూసుకోండి. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లగ్జరీకి సంబంధించిన వస్తువులను అమ్మే వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు విశేషమైన లాభాలు రావడము, డెవలప్మెంట్ కలగడము, దీంతో పాటు మీ యొక్క వ్యాపార సంస్థలు విస్తరణ అయ్యే అవకాశం కూడా ఈ సమయంలో గోచరిస్తోంది. దానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రణాళికలు వేసుకుంటారో ఈ సమయంలో వేసుకోండి. వ్యవసాయదారులకు ఎగుమతి పంటలు, అంటే మీరు ఏవైతే పంటలు వేస్తున్నారో ఎక్స్పోర్ట్స్ పంటల మీద, ఎగుమతి చేసే పంటల మీద కనుక దృష్టి పెట్టి వాటిని పండించినట్టయితే కనుక విశేషమైన లాభాలు, గ్రోత్ కనబడుతున్నాయి ఈ వృద్ధి యోగంలో. తర్వాత ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక చర్మ సంబంధిత సమస్యలు రావడము, వ్యాధులు రావడము, ర్యాషెస్ కావచ్చు, లేదా అంటే ఇరిటేషన్స్, ఇంకా పెద్ద పెద్దవి కూడా చెప్పడం బాగుండదు. చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే భవిష్యత్తు ప్రణాళికలు ఏవైనా మీరు వేసుకోవాలి అనుకుంటే కనుక ఈ సమయంలో చక్కని పునాదిలా అవుతుంది. తప్పనిసరిగా వేసుకోండి. వివాహం కాని వారికి, సంతానం కోరే వారికి కూడా ఈ సమయం చాలా చక్కగా ఉంది. శుభవార్తలు వింటారు. కోర్టు పరంగా కూడా మీకు ఒక
ఎలా ఉంటుందంటే మీ పట్ల తీర్పు వచ్చి ఉల్లాసంగా సంతోషంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. దీంతో పాటు భూమి వస్తు వాహన గృహ యోగాలు కూడా కలిసి వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత ఐటీ కంపెనీలో చూసినట్టయితే డిజైన్ టూల్స్, యూజర్ ఇంటర్ఫేస్ రంగాల్లో పనిచేస్తున్న వారికి విశేషమైన అభివృద్ధి గ్రోత్ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. హస్తకళల వాళ్ళకి చూసినట్టయితే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, వినియోగదారులు పెరగడము, మీకు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్న దిశ వైపు ప్రయాణించే అవకాశము, మీ డ్రీమ్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది. తర్వాత కాంట్రాక్టుదారులకు లగ్జరీ హోమ్స్ నిర్మాణంలో లాభాలు, అంటే విల్లాస్ అంటారు కదా, హై అండ్ అంటే 5 crores 10 crores ఇట్లాంటి పెద్ద పెద్ద లగ్జరీ హోమ్స్ నిర్మాణం చేపట్టిన వాళ్లకు లేదా ఆ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్లకు మంచి లాభాలు రావడము, గ్రోత్ అభివృద్ధి కనపడము జరుగుతోంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు తీసుకోండి, ఆ కాంట్రాక్ట్ ని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ప్రజల్లో ఆకర్షణ పెరుగుతుంది, మీ నాయకత్వం పట్ల నమ్మకం ఏర్పడుతుంది. సినిమా రంగంలో చూసినట్టయితే కనుక శృంగార సంబంధిత కథనాలు కానీ, స్మైల్ బేస్డ్ సినిమాలు కానీ చేసినా కానీ, డైరెక్షన్ చేసినా కానీ, లేదా అంటే రాసినా కానీ విశేషమైన గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే క్రీడాకారులు చూసినట్టయితే కనుక క్రీడ అంటే మీరు ఏదైతే ఏ క్రీడల్లో అయితే ఆడుతున్నారో ఆ క్రీడల్లో కొంత కృషి చేసి అంటే మీరు యాడ్ల ద్వారా కావచ్చు, లేదా అంటే ఏదైనా ప్రమోషన్స్ ద్వారా కనుక మీరు బయటికి వెళ్ళినట్టయితే గుర్తింపు కలగడంతో పాటు ఆఫర్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం శుక్రాయ వృద్ధికరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజు 16 సార్లు, మిగతా రోజులు అంటే ఈ వృద్ధి యోగం ఉన్నన్నాళ్ళు కూడా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, కొంతమందికి వెన్నుముకకు సంబంధించిన సమస్యలు ఎవరైతే బాధపడుతున్నారో, అంటే స్పైనల్ కార్డ్స్ కావచ్చు, లేదా నడుముకి సంబంధించి కావచ్చు, లేదా దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళు ప్రతి శుక్రవారము విష్ణువుకి సంబంధించిన పూజ చేయండి. అంటే దీర్ఘకాలికంగా మంచంలో ఉన్న వాళ్ళు చెయ్యలేరు కాబట్టి వాళ్ళ సంబంధీకులు ఎవరైనా చేసినా కానీ ఆ పూజ వాళ్ళకి చెందే అవకాశం ఉంటుంది. లేదు లేచి నడుచుకొని లేదా కుర్చీలో వీల్ చైర్లో కూర్చుని ఉన్నవాళ్ళు ఇలాగా మీ ఓపికను బట్టి, మీ స్వాంతనను బట్టి విష్ణు పూజ చేసుకున్నట్టయితే ధన్వంతరి సంబంధించినటువంటి ధన్వంతరి అన్న విష్ణుమూర్తే కాబట్టి ఆ ధన్వంతరి స్వామి వారిని ప్రత్యేకంగా స్మరించుకుంటూ విష్ణుమూర్తికి కనుక చేసినట్టయితే ఈ వెన్ను సంబంధిత ఆ రోగాలు పోయే అవకాశము, కొంత మెరుగుపడే అవకాశం కనబడుతోంది. వెన్నుపూస అంటే స్పైనల్ కార్డు నడుముకి కాళ్లకు సంబంధించినవి కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ, నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మీరు నేను ఇచ్చే ఈ వృద్ధి మంత్రాన్ని చదువుకుని మీరు లేచి నడవాలి, మంచం నుంచి లేచి అందరిలాగా నడవాలి, వీల్ కుర్చీలోంచి లేచి నడవాలి అని కోరుకుంటూ కనుక నేను ఇచ్చే ఈ మంత్రాన్ని కనుక ఇందాక ఇచ్చాను కదా వృద్ధి మంత్రము, దాన్ని చదువుకుని కనుక దీక్షగా చేసినట్టయితే తప్పనిసరిగా మీ యొక్క వ్యాధి తగ్గుముఖం పట్టి అందరిలా నడిచే అవకాశం కనబడుతుంది. అయితే ఇది మాత్రము మీరు ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి. మిగతా వాళ్ళు 16 సార్లు చదువుకోండి, మీరు 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన వృద్ధి మంత్రము, పరిహారాలు, సూచనలు. నమస్తే.